మీరు షిప్పింగ్‌కి ఎక్కువ మనీ ఖర్చు చేస్తున్నారా? అదే షిప్‌మెంట్‌ని తక్కువ కాస్ట్‌లో పంపించవచ్చు అని మీకు తెలుసా? ఈ వీడియోలో సింపుల్ ట్రిక్స్‌తో షిప్పింగ్ కాస్ట్ ఎలా రెడ్యూస్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ టైం మీరు షిప్పింగ్ ఛార్జెస్ చూసి షాక్ అవుతారు. కానీ ఈసారి మన లాస్ట్ వీడియోలో చూసినట్లు హిడెన్ ఛార్జెస్ చూసి కాదు. ఇంత తక్కువ వచ్చాయా? ఇంత సేవ్ చేయగలిగానా ఈ ట్రిక్స్‌తో అని షాక్ అవుతారు. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ నాలెడ్జ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. మన లాస్ట్ వీడియో హిడెన్ ఛార్జెస్ ఇన్ షిప్పింగ్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ రీచ్కి చాలా థ్యాంక్స్. ఆ వీడియో చూసి చాలా మంది అడిగిన క్వశ్చన్, షిప్పింగ్ కాస్ట్ ఎలా సేవ్ చేయాలి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నేను చెప్పే టిప్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. లేదా మీరు ఫాలో అవుతున్న కొత్త టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి. అది ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. చాలామంది ఇంపోర్టర్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. అది ఏమిటంటే, ఫ్రైట్ ఫార్వర్డర్ చెప్పిన షిప్పింగ్ కాస్ట్ యాక్సెప్ట్ చేసేస్తారు, కానీ కంపేర్ చేయరు, నెగోషియేట్ చేయరు. అందుకే అన్నెసరీ ఎక్స్ట్రా మనీ పే చేస్తారు. ఇలా అవ్వకుండా మీరు మనీ సేవ్ చేసేలా కొన్ని టిప్స్ మీకు నేను ఈ వీడియోలో తెలియచేస్తాను. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఆల్వేస్ కంపేర్ మల్టిపుల్ ఫ్రైట్ ఫార్వర్డర్స్. ఒకరు చెప్పిన ఫైనల్ ప్రైస్ కాదు, మీరు 2 to 3 కోట్స్ తీసుకుంటే డిఫరెన్స్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. దానిలో నుంచి మనకు కావాల్సిన బెటర్‌గా ఉన్న కోట్‌ని ఫైనల్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్, ఆల్వేస్ ఆస్క్ ఆల్ ఇన్క్లూజివ్ కాస్ట్. హిడెన్ చార్జెస్ అవాయిడ్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు షిప్పింగ్‌లో హిడెన్ చార్జెస్ ఏమేమి ఉంటాయి? ఎలా అవాయిడ్ చేయాలి? కంప్లీట్ డీటెయిల్స్ మన లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసినట్లయితే మీకు హిడెన్ చార్జెస్ ఏమేమి ఉంటాయి, ఎలా అవాయిడ్ చేయాలనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. థర్డ్ టిప్, కరెక్ట్ షిప్పింగ్ మెథడ్ చూస్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ కానీ కాస్ట్‌లీ. ఎకానమీ అనేది స్లోగా ఉంటుంది, కానీ చీప్‌గా ఉంటుంది. మన రిక్వైర్మెంట్‌ని బట్టి, మనకున్నటువంటి డెలివరీ టైమ్‌లైన్స్‌ని బట్టి సర్వీస్ అనేది చూస్ చేసుకోవాలి. అసలు ఏ టైంలో ఏ సర్వీస్ చూస్ చేసుకోవాలి? ఎక్స్‌ప్రెస్ అంటే ఏమిటి? ఎకానమీ అంటే ఏమిటి? ఈ సర్వీసెస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మన ఛానల్‌లో సింపుల్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్ కార్డ్‌లో పెడతా, చూడండి. మీకు కంప్లీట్‌గా 2 సర్వీసెస్ గురించి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఫోర్త్ టిప్, ప్రాపర్ ప్యాకేజింగ్ అనేది ఉండాలి. రాంగ్ ప్యాకేజింగ్ వల్ల ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటుంది. అది కాస్ట్‌ని పెంచుతుంది. ఎందుకంటే మన ఐటెమ్ వెయిట్ తక్కువగా ఉన్నా కూడా రాంగ్ ప్యాకేజ్ వల్ల స్పేస్ ఎక్కువ అయితే దాన్ని బట్టే చార్జెస్ అనేది మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రాపర్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు గూడ్స్ సేఫ్‌గా రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఫిఫ్త్ టిప్, కరెక్ట్ హెచ్ఎస్ కోడ్ అనేది యూజ్ చేయాలి. రాంగ్ హెచ్ఎస్ కోడ్ వల్ల ఎక్స్ట్రా డ్యూటీ పే చేయాలి. షిప్మెంట్ డిలేస్ కూడా అవుతుంది. అసలు హెచ్ఎస్ కోడ్ అంటే ఏంటి? సింపుల్ ఎక్స్ప్లెనేషన్‌తో అందరికీ అర్థమయ్యేలా మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్. మీకు ఈ హెచ్ఎస్ కోడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకొస్తుంది. వీడియో ఎండ్ కార్డ్‌లో పెడుతున్నాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వితౌట్ ప్లానింగ్ మీకు షిప్పింగ్ కాస్ట్ 10,000 అవుతుందనుకోండి. నేను ఇప్పటివరకు చెప్పిన టిప్స్ కరెక్ట్‌గా ఫాలో చేస్తే అది మీకు కాస్త 7,000లోనే కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు ఒక రియల్ సినారియో తీసుకొని డిస్కస్ చేద్దాం. ఒక బిగినర్ ఇంపోర్టర్ చైనా నుండి గూడ్స్ ఆర్డర్ చేశాడు అనుకోండి. సప్లయర్ ప్రొడక్ట్ ప్రైస్ ఫిక్స్ అయింది. ఇప్పుడు షిప్పింగ్ అరేంజ్ చేయాలి. ఫ్రైట్ ఫార్వర్డర్ ఒక కోట్ ఇచ్చాడు, అది 10,000. బిగినర్ ఏం చేస్తాడు? సరే ఇదే ఫైనల్ కాస్ట్ అనుకొని అస్యూమ్ చేసి ఓకే చేస్తాడు. ఇక్కడే మిస్టేక్ జరుగుతుంది. అసలు ఈ 10,000 ఎలా స్ప్లిట్ అవుతుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ 10,000లో ఫ్రైట్‌కి 5,000, టెర్మినల్ హ్యాండ్లింగ్ చార్జెస్ 2,000, డాక్యుమెంటేషన్ 1,000, డెలివరీ 2,000, టోటల్ 10,000. ఇది నార్మల్ బ్రేక్‌డౌన్. కానీ మీరు ప్లానింగ్ లేకుండా చేస్తే ఇవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మనీ ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఫస్ట్ కంపేర్ చేయకపోతే. ఒక ఫార్వర్డర్ మీకు 5000 ఫ్రైట్ చెబితే, మీరు ఇంకొక ఫార్వర్డర్‌ని కంపేర్ చేస్తే మీకు 4000 కూడా చెప్పొచ్చు. సెకండ్ హిడెన్ చార్జెస్ అడగకపోతే. థర్డ్ రాంగ్ షిప్పింగ్ మెథడ్ చూస్ చేస్తే. ఇవి స్మాల్ మిస్టేక్స్‌లా కనిపిస్తాయి. కానీ టోటల్ కాస్ట్‌పై బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ సినారియోలో స్మార్ట్ అప్రోచ్ యూజ్ చేస్తే ఫ్రైట్ నెగోషియేషన్ తర్వాత 5000 అనేది 4000 వరకు అవుతుంది. బెటర్ ప్యాకేజ్ వల్ల 500 సేవ్ అవుతుంది. కరెక్ట్ ప్లానింగ్ చేస్తే ఎక్స్ట్రా చార్జెస్ అవాయిడ్ చేయొచ్చు. టోటల్ కాస్ట్ 10,000 అనుకున్నది కాస్త 7,000 వరకు తగ్గించవచ్చు. అంటే 3,000 మీరు సేవింగ్ చేయవచ్చు. ఇది ఒక్క షిప్మెంట్‌లోనే. మీరు ఇలా రెగ్యులర్‌గా ఇంపోర్ట్స్ చేస్తే ఇది లాక్స్ వరకు సేవ్ అవుతుంది. ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తే మీరు షిప్పింగ్ కాస్ట్ ఈజీలీ రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పటివరకు మీరు చూసిన ఈ వీడియోలో ఏదైనా టాపిక్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.